సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కే మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా భారతీయ సినీ ప్రేమికులు మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారిద్దరికీ ఒక గుడ్ న్యూస్. నూతన సంవత్సరం కానుకగా ఎస్ఎస్ఎంబీ 29 ఈ రోజు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు రాజమౌళి మరియు చిత్ర బృందం పాల్గొంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీ ద్వారా రాజమౌళి ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ అనే టాక్ అయితే ఇండియన్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ పూర్తిగా 3 సంవత్సరాలు కేటాయించనున్నారు. సాధారణంగా మహేష్ రెమ్యూనరేషన్ 250 కోట్లకు పైగా ఉంటుందని నిర్మాతలు అనుకుంటున్నారు. కానీ మహేష్ బాబు అందుకు భిన్నంగా రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరికీ లాభాల్లో చెరో 25% వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. RRR చిత్రానికి అంతర్జాతీయంగా వచ్చిన ప్రశంసల గురించి తెలిసిందే. ఈ సినిమాను కూడా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఈ సినిమా అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా నిలవనుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.